హాయ్! ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి చూద్దాం. అలాగే ప్రీవియస్ వీడియోలో మనం ఫర్ లూప్స్ గురించి చూసాం కదా! అలాగే ఫర్ లూప్‌ని ఎక్కడ వాడతామో, వైల్ లూప్‌ని ఎక్కడ వాడతామో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో, వైల్ లూప్ అనేది జస్ట్ లైక్ ఫర్ లూప్ లాగానే ఉంటుంది. కాకపోతే ఫర్ లూప్ ఏంటంటే సీక్వెన్స్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు ఫర్ లూప్‌ని వాడతాం. అంటే సీక్వెన్స్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ప్రింట్ కావాలి అనుకున్నా, లేకపోతే లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ మీద మనం ఏదైనా ఆపరేషన్స్ చేయాలనుకున్నా, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి చేయాలనుకున్నా, లేకపోతే డిక్షనరీస్‌లో ఉన్న కీ వాల్యూస్‌ని మనం డిస్ప్లే చేయాలనుకున్నా, సో, మనం ఫర్ లూప్‌ని వాడతాం. అంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది ఫస్ట్ సీక్వెన్స్ లెంగ్త్‌ని కనుక్కొని, లేకపోతే సీక్వెన్స్ లెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సీక్వెన్స్ లెంగ్త్ అనేది 10 ఉందనుకోండి. సో, ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ వైల్ లూప్ అనేది ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్ కీప్ ఎగ్జిక్యూటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ సర్టన్ కండిషన్స్ రిమైన్ ట్రూ. అలాగే వైల్ లూప్ లో ద కండిషన్ ఈస్ ఎవాల్యుయేటెడ్ బిఫోర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ద లూప్ బాడీ విల్ నెవర్ రన్. సో, అలా ఇచ్చిన కండిషన్ అనేది ఫస్టే రాంగ్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ఫాల్స్ అయింది అనుకోండి, సో వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ ప్రింటింగ్ ఆఫ్ కౌంట్ డౌన్ టైమర్, ప్రింటింగ్ ఆఫ్ 5 to 1 నెంబర్స్, లేకపోతే 1 to 10 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాము. సో దీని పర్పస్ నమ్ ఈక్వల్స్ టు 0 అని మెన్షన్ చేశాను. వైల్ నమ్ ఈజ్ లెస్ దాన్ 10, print num. So num equals to num plus 1, right? Print loop terminate, right? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ 0 ఇచ్చాం. ఓకే, వైల్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 10. 0 అనేది 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకు ఫస్ట్ 0 ప్రింట్ చేస్తుంది. తర్వాత నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు నెంబర్లో ఏముంది, 1 ఉంది. సో 1 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి 1 అని ప్రింట్ చేస్తుంది. తర్వాత తర్వాత లూప్ అనేది రిపీట్ అవుతుంది. తర్వాత 3 వచ్చింది అనుకుందాం. సో 3 అనేది 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రింట్ అవుతుంది. తర్వాత 4, సో ఫైనల్గా వచ్చేసి 10. సో 10 అయింది. సో 9 ఈక్వల్స్ టు నెంబర్ ఈక్వల్స్ టు 9 + 1 10 అయింది. సో 10 అనేది 10 కన్నా తక్కువ కాదు కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకు 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. నెంబర్ less than or equals to 10 అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి మనకి. ఓకే, సో ఇక్కడ వైల్ లూప్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అన్నోన్ ఇటరేషన్స్. యూజ్ వైల్ లూప్ అండ్ యూ డోంట్ నో బిఫోర్ హ్యాండ్ హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు లూప్. సో మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో తెలియనప్పుడు మనం వైల్ లూప్ని వాడతాం. అలాగే యూజర్ ఇన్పుట్. వైల్ లూప్స్ ఆర్ గ్రేట్ ఫర్ హ్యాండ్లింగ్ రిపీటెడ్ లాజిక్ అంటిల్ ద యూజర్ ఎంటర్స్ ద స్పెసిఫైడ్ వాల్యూ టు స్టాప్. ఓకేనా, సో స్పెసిఫిక్ వాల్యూ ఇంత వరకు ఆ లూప్ అనేది రన్ అవ్వాలనుకుంటే అలాంటప్పుడు మనం వైల్ లూప్ను వాడతాం. సిచ్యువేషనల్ కండిషన్, లూపింగ్ బేస్డ్ ఆన్ కాంప్లెక్స్ ఆర్ చేంజింగ్ కండిషన్ ఆఫెన్ వెల్ సూటెడ్ ఫర్ వైల్ లూప్. సో ఈ స్టేట్మెంట్ గురించి చూద్దాం. వైల్ లూప్స్ ఆర్ గ్రేట్ ఫర్ హ్యాండ్లింగ్ రిపీటెడ్ లాజిక్ అంటిల్ ద యూజర్ ఎంటర్స్ ఏ స్పెసిఫిక్ వాల్యూ టు స్టాప్. అంటే ఇక్కడ ర్యాండమ్ ప్రోగ్రామ్ మనం చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ర్యాండమ్లో ఉన్న ర్యాండమ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు 1 to 10 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా, సో ఒకసారి దీన్ని చూడండి. ఇది ఆల్రెడీ చూసాము మనం ప్రీవియస్గా.
number నేమ్ ర్యాండమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. అంటే మనం యాక్చువల్గా బై డిఫాల్ట్గా ర్యాండమ్ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ అయి ఉండదు. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ర్యాండమ్ నెంబర్ మనకు 2 జనరేట్ అయ్యి చూపించింది. ఇప్పుడు చూడండి 9 జనరేట్ అయ్యి చూపించింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇలా నేను గెస్ట్ చేయాలి. ఒకవేళ నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అయ్యేంత వరకు కూడా లూప్ అనేది రిపీట్ అవ్వాలి. నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అయ్యేంత వరకు నేను లూప్ అనేది, ఇప్పుడు నేను 7 చేశాను, సో కరెక్ట్ కాదు, ఓకేనా. 8 గెస్ట్ చేశాను, కరెక్ట్ కాదు. 9 గెస్ట్ చేశాను, అప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అయిపోవాలి. సో దాని పర్పస్ మనకి కోడ్ చూసుకున్నట్టయితే, సో నెంబర్ ఈక్వల్స్ టు ర్యాండమ్ డాట్ ర్యాండమ్. సో నెంబర్లోకి మన ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిన నెంబర్లోకి సేవ్ అయింది. గెస్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా నన్ను తీసుకోండి. వైల్ గెస్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్. సో వైల్ గెస్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్. గెస్ అనేది నెంబర్కి ఈక్వల్గా లేకపోతే, ఓకేనా. సో గెస్ ఈక్వల్స్ టు int of input to guess the number between 1 and 10. If guess is greater than number, print to high. Else if guess less than number, print to low. ఓకే, ప్రింట్ యూ గెస్డ్ ఇట్. సో అంటే మనం గెస్ చేసిన నెంబర్ అనేది ఎక్కువగా ఉందనుకో 2 high అని ప్రింట్ అవుతుంది. అలాగే మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎందుకంటే ఇక్కడ వైల్ గెస్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్. సో ఇక్కడ ట్రూ అయ్యేంత వరకు గెస్ నాట్ ఈక్వల్స్ టు, ఇది ట్రూ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది కదా. సో ఒకసారి కోడ్ చూద్దాము. సో ఫస్ట్ నేను 6ని గెస్ చేశాను. సో ఏమని చెప్పింది, 6 అనేది 2 హైగా ఉందంట. ఓకే, సో అంటే 6 కన్నా తక్కువ నెంబరు ఉండాలని చెప్తుంది. 6 ఈజ్ 2 హై. వచ్చిన నెంబర్ అనేది సో 6 కన్నా చాలా ఎక్కువ ఉందని చెప్తుంది. సో 7ని గెట్ చేస్తున్నాను. సో 2 హై. సో 9 ఒకసారి గెట్ చేస్తాను. 2 హై, 8, 10. సో ఫైనల్గా వచ్చి 10 వచ్చింది ఆన్సర్. సో 2 హై. సో ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఓకే, నెంబర్కి వేస్తానండి, 3ని గెట్ చేస్తున్నాను. సో 2 హై అని చెప్తుంది. ఓకే, 9, 4, 5, 6. సో you guessed it. రైట్, ఇంకో ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో లూప్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతుంది. ఇప్పుడు నేను 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. ఓకే, 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2 into 1, 1, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 into 2 into 3. సో ఇనీషియల్గా మనకి నెంబర్ ఇన్పుట్ అంటారు ద నెంబర్. ఇప్పుడు నేను 0 ఇచ్చాను. 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. ఓకేనా. నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. మీరు ఏదైనా నెంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతున్నాము. సో దీన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం కదా. సో తర్వాత వచ్చేసి ఐ వాల్యూ ఈక్వల్స్ టు 1. సో వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ నెంబర్.
less than or equals to number factorial equals to factorial into I. Factorial initial కు 1 ఇచ్చాం, 1 into 1 I plus 1. సో తర్వాత I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం వాళ్ళ ఫ్యాక్టోరియల్ 5 ఇచ్చాం. 5 అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 120. సో ఈ కోడ్ అనేది, ఈ వెబ్సైట్ లింక్ అనేది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ కోడ్ అంతా ప్రాక్టీస్ చేయండి.